నమస్కారం. నేను మీ మహేశ్వరి. ప్రముఖ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత, దేవి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గురుగారు మనతోనే ఉన్నారు. ఈరోజు గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మరో ప్రశ్న. శత్రు బాధల నుంచి బయటపడడానికి ఏమైనా మార్గం ఉందా గురుగారు? ఈ మధ్య చాలా కాలంలో అందరికీ శత్రు బాధలు ఎక్కువైపోయినాయి. వాటి నుంచి బయటపడాలంటే ఏమైనా మార్గం ఉందండి? దాని గురించి కొంచెం వివరించండి గురుగారు. తప్పకుండా. మనకి శత్రు బాధలు అనేవి నిత్య జీవితంలో సహజం అయిపోయినాయి. ఎందువల్ల అంటే ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా పక్కింటి వాడు కూడా మన మీద శత్రుత్వం వాడు ఎవడో మనకు తెలియదు. వాడు కూడా మనం బయటికి వెళ్తున్నాం అనగానే వాడు మన మీద ఏదైనా మనం మంచిగా కారులో తిరుగుతున్నా, మంచిగా ఉన్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, మంచి ఆభరణాలు ధరించిన, మన ఇల్లు అంతా మంచిగా పెట్టుకున్నా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినా, ఇవన్నీ కూడా శత్రు బాధలలోకి వచ్చేస్తాయి. అందువల్ల ఖచ్చితంగా వాడు శత్రుత్వం పెంచుకుంటాడు. అతడు ఎందువల్ల అంటే వాడికి ఉండదు, వాడికి లేకపోవడం వల్ల చూసి కోపం ఇవన్నీ రావు. తద్వారా శత్రు బాధలు అవి ఎక్కువగా ఉంటాయి. శత్రు బాధకి ఏం చేయాలి పరిహారం అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కాదు, హనుమాన్ ఉపాసన. ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు ప్రతిరోజు 11 సార్లు పారాయణ. హనుమాన్ చాలీసా చాలా విశేషం. ఆంజనేయ స్వామి మానకుండా ప్రతి నిత్యము పారాయణ చేయటము. 11 సార్లు అయ్యాక ఒక నైవేద్యం, పండు ఫలమో ఏదో శక్తి కొద్ది నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టిన తర్వాత నీళ్ళు వదిలిపెట్టి ఆ తీర్థం తీసుకోవడం, ఆ ప్రసాదం తీసుకోవడం ద్వారా ఆఖరి రోజున విశేషంగా మంజు సూక్తం పారాయణ చేయించి 40 రోజున, అలాగే మంజు హోమం చేయించడం ద్వారా ఈ శత్రుబాధను తొలగుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి కీలకం శత్రుబాధను తొలగాలి. ఆయన ఎప్పుడైతే మనం ఆంజనేయ స్వామి పట్టుకుంటామో శత్రువులందరినీ దూరం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయనకి 21 ప్రదక్షిణాలు విశేషం. 21 సార్లు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఆయన చూసుకుంటాడు అనమాట భగవంతుడు. ప్రతి అంటే నిత్యము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఈ శత్రు బాధలు ఉన్నారు, యువతల బాధతో ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 21 సార్లు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి 21 నిమ్మకాయలు మాల ఆంజనేయ స్వామి మెడలో వేయడం. అంటే ప్రదక్షిణలో తిరిగాక వేసి ఆంజనేయ స్వామి పూజ చేయించుకుంటే సింధూరంతో విశేషంగా ఆ సింధూరం రాయాలి. నిమ్మకాయలకి పసుపు రాసి కుంకుమ పొట్టు పెడతాం, కానీ ఇక్కడ సింధూరంలో ముంచి సింధూరం రాయాలి నిమ్మకాయలు. అట్లా సింధూర నిమ్మకాయలు కనుక వేసినట్లయితే 21 నిమ్మకాయలు సింధూరం రాసి ఆంజనేయ స్వామికి మాలగా వేయాలి. అలాగే 21 వడమాల విశేషం, వడలు వేస్తూ ఉండాలి. 21 వడమాల వేసిన స్వామి అనుగ్రహం వల్ల ఈ యొక్క శత్రుబాధలు దొరుకుతుంటాయి. ఒకవేళ ఇట్లా శత్రుబాధలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉన్నాయి మాకు బాధలు, ఈ బాధ నుంచి మేము విముక్తి చెందాలనుకుంటే మన్యుపాశుపత హోమం. మన్యుపాశుపత అది విశేషంగా మంజు సూక్తంలోనే పాదస్య అర్ధస్య పూర్ణస్య 3 భాగాలు ఉంటాయి. హోమం చేసుకున్నట్లయితే అది ఒక ప్రయోగాత్మకంగా చేసే హోమం. అంటే అవతల వాడు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ వాళ్ళకి వెళ్తాయి. ఈ హోమం ఎప్పుడైతే చేస్తామో ఆ బాధలు శత్రువులు కూడా మనకు లేకుండా మనకు మిత్రుత్వంగా ఉండడం, అవతల వాడు మనతో మామూలుగా శత్రువులు కూడా మిత్రులు అవుతారంట ఇలా చేయడం ద్వారా. అటువంటి హోమాలు ఉన్నాయి, అవి చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈ శత్రు బాధ నుంచి విముక్తి అనేది వస్తుంది. ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడి ఎదుగుదలకి ప్రధానం. వ్యాపారస్తుడు కూడా పక్కవాడి వ్యాపారం బాగుంటే వాడు శత్రుత్వం. ఇంట్లో నిత్య జీవితంలో ఎదురువాడు బాగున్నారు, ఆడవాళ్ళు అంతే కదా. ఒక మంచిగా ఆడవాళ్ళు రెడీ అయ్యారు, మంచి పట్టు చీర కట్టుకున్నారంటే మంచి చీర కట్టుకున్నారే, ఒక పక్క ఆడవాళ్ళకి ఈర్ష్యాసం. దాని ద్వారా ఏమిటి అహంకారం, గర్వం ఎక్కువ అంటూ శత్రుత్వం పెంచుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సహజంగా. ఇవాళ శత్రు బాధల నుంచి విముక్తి చెందాలంటే ఆంజనేయ స్వామి పట్టుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా శత్రు బాధలు అనేవి లేకుండా సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరుగుతుంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.